నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పక ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కుని ధరించాలి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు పాటిద్దాం కరోనాని జయిద్దాం ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి దేశ విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము భారత కీర్తి ప్రతిష్టలను చూసి ప్రతి పౌరుడు గర్విస్తున్నారని వెల్లడి అంబేద్కర్ చూపిన మార్గంలో నడవడం మనందరి బాధ్యత అన్న రాష్ట్రపతి కరోనా అనంతరం భారత్ పురోగమించి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని వెల్లడి ఉచిత రేషన్తో నిరుపేదల ఆకలి తీర్చడంలో కేంద్రం మరో ముందడుగు వేసిందని స్పష్టీకరణ 2023 వరకు ఉచిత రేషన్ను పొడిగించిందని వెల్లడి ప్రపంచ సవాళ్లకు సరైన సమాధానం కనిపెట్టే దిశగా చర్చించేందుకు G20 సరైన వేదికన్న ద్రౌపది ముర్ము ఎన్సీసీ క్యాడెట్లు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని దేశంలో యువతకు అద్భుతమైన కొత్త అవకాశాలు ఉన్నాయన్న మోదీ ప్రధాని మోదీ ఈజిప్ట్ అధ్యక్షుల మధ్య ద్వైపాక్షిక చర్చలు ఇరు దేశాల మధ్య కుదిరిన పలు అవగాహన ఒప్పందాలు ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం రాజకీయ రక్షణ రంగ అభివృద్ధికి నాంది పలుకుతోందన్న మోదీ పశు సంవర్ధక పాడి పరిశ్రమ మత్స్యశాఖల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష పశువులకు వ్యాక్సినేషన్ పై దృష్టి పెట్టాలని అధికారులకు జగన్మోహన్ రెడ్డి ఆదేశం నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రజాస్వామ్య ప్రక్రియపై అవగాహన పెంచుకోవాల్సిన బాధ్యత యువ ఓటర్లపై ఉందన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వార్తల్లోని వివరాలు 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ విదేశాల్లో ఉన్న భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు జాతినుద్దేశించి ప్రసంగించిన ఆమె భారత రాజ్యాంగం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలకు ప్రేరణనిస్తుందన్నారు భారత కీర్తి ప్రతిష్టలను చూసి ప్రతి పౌరుడు గర్విస్తున్నారని తెలిపారు ప్రజాస్వామ్య రాజ్యాంగాలన్నిటికీ భారత్ తల్లిగా బాసిల్లుతుందన్నారు మన రాజ్యాంగంలోనే సమైక్యతా స్ఫూర్తి ఉందన్న రాష్ట్రపతి సుదీర్ఘ స్వాతంత్ర సంగ్రామ ఫలమే ఈ గణతంత్రమన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్తో పాటు మిగిలిన మేధావులందరూ మనకు నైతిక విలువలతో కూడిన సరైన మార్గాన్ని చూపించారన్నారు వారు చూపిన మార్గంలో నడవడం మనందరి బాధ్యత అన్నారు संविधान के लागू होने के दिन से लेकर आज तक हमारी यात्रा अद्भुत रही है और इससे कई अन्य देशों को प्रेरणा मिली है प्रत्येक नागरिक को भारत की गौरव गाथा पर गर्व का अनुभव होता है जब हम गणतंत्र दिवस मनाते हैं तब एक राष्ट्र के रूप में हमने मिलजुल कर जो उपलब्धियां प्राप्त की है उनका हम उत्सव मनाते हैं भारत विश्व की सबसे पुरानी जीवंत सभ्यताओं में से एक है भारत को लोकतंत्र की जननी कहा जाता है फिर भी हमारा आधुनिक गणतंत्र युवा है स्वतंत्रता के प्रारंभिक वर्षों में हमें अनगिनत चुनौतियों और प्रतिकूल परिस्थितियों का सामना करना पड़ा लंबे विदेशी शासन के अनेक बुरे परिणामों में से दो कुप्रभाव थे भयंकर गरीबी और निरक्षरता फिर भी भारत अविचलित रहा आशा और विश्वास के साथ हमने मानव जाति के इतिहास में एक अनूठा प्रयोग शुरू किया इतनी बड़ी संख्या में इतनी विविधताओं से भरा जनसमुदाय एक लोकतंत्र के रूप में एकजुट नहीं हुआ था ऐसा हमने इस विश्वास के साथ किया कि हम सब एक ही हैं और हम सभी भारतीय हैं इतने सारे पंथों और इतनी सारी भाषाओं ने हमें विभाजित नहीं किया है बल्कि हमें जोड़ा है इसलिए हम एक लोकतांत्रिक गणतंत्र के रूप में सफल हुए हैं यही भारत का सार तत्व है
కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ చాలా కుదేలైందని, అయితే భారత్ దాని నుంచి బయటపడి పురోగతి సాధించి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా నిలిచిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రభుత్వం సమయానికి తగ్గట్లుగా సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ ప్రచారం పట్ల అత్యంత ఉత్సాహం చూస్తున్నామన్న రాష్ట్రపతి వివిధ రంగాల్లో ప్రత్యేక ప్రోత్సాహక పథకాలను కూడా ప్రారంభించామన్నారు. కోవిడ్ సమయంలో గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా 81 కోట్ల మందికి మేలు జరిగిందన్నారు. కేంద్రం మరో ముందడుగు వేసి 2023 వరకు ఉచిత రేషన్ ఇస్తామని ప్రకటించిందన్నారు. బడుగు బలహీన వర్గాల నిరుపేదల ఆర్థికాభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. वैश्विक महामारी चौथे वर्ष में प्रवेश कर चुकी है और दुनिया के अधिकांश हिस्सों में आर्थिक विकास पर इसका प्रभाव पड़ रहा है। शुरुआती दौर में कोविड-19 से भारत की अर्थव्यवस्था को भी काफी क्षति पहुंची। फिर भी सक्षम नेतृत्व और प्रभावी संघर्षशीलता के बल पर हम शीघ्र ही मंदी से बाहर आ गए और अपनी विकास यात्रा को फिर से शुरू किया। अर्थव्यवस्था के अधिकांश क्षेत्र अब महामारी के प्रभाव से बाहर आ गया है। भारत सबसे तेजी से बढ़ते हुए बड़ी अर्थव्यवस्था में से एक है और सरकार द्वारा समय पर किए गए सक्रिय प्रयासों द्वारा ही संभव हो पाया है। इस संदर्भ में आत्मनिर्भर भारत अभियान के प्रति जन सामान्यों के बीच विशेष उत्साह देखा जा रहा है। इसके अलावा विभिन्न क्षेत्रों के लिए विशेष प्रोत्साहन योजनाएं भी लागू की गई है। ये बड़े ही संतोष के विषय है कि जो लोग हाशिए पर रह गए थे उनका भी योजनाओं और कार्यक्रम में समावेश किया गया है तथा कठिनाई में उनकी मदद की गई है। मार्च 2020 में घोषित प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना पर अमल करते हुए सरकार ने उस समय गरीब परिवारों के लिए खाद्य सुरक्षा सुनिश्चित की जब हमारे देशवासी कोविड-19 की महामारी के कारण अकस्मात उत्पन्न हुए आर्थिक व्यवधान का सामना कर रहे थे। ప్రపంచం మొత్తం భారత్ను కొత్త కోణంలో గౌరవ భావంతో చూడడం ప్రారంభించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. వివిధ ప్రపంచ స్థాయి వేదికల్లో మనం చూపుతున్న చొరవ మన పట్ల సానుకూల దృక్పథాన్ని పెంచుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా దేశానికి దక్కుతున్న ఈ గౌరవం సరికొత్త అవకాశాలతో పాటు సరికొత్త బాధ్యతలకు కూడా అవకాశం కల్పిస్తుందన్నారు. ఈ ఏడాది G20 శిఖరాగ్ర సమావేశాలకు భారత్ అధ్యక్ష బాధ్యతను వహిస్తోందని చెప్పారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు సరైన సమాధానాలను కనిపెట్టే దిశగా చర్చించడానికి G20 సరైన వేదిక అవుతుందన్నారు. గ్లోబల్ వార్మింగ్, మారుతున్న వాతావరణ పరిస్థితుల వంటి సవాళ్లను వీలైనంత త్వరగా ఎదుర్కోవాలని అన్నారు. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్ స్ఫూర్తికి అనుగుణంగా భారత్ను తీర్చిదిద్దడంలో శ్రమిస్తున్న రైతులు, కార్మికులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల సేవలను, దేశాభివృద్ధి కోసం పాటుపడే ప్రతి పౌరుడి సేవలను, భారతీయ సంస్కృతి నాగరికతకు గొప్ప రాయబారులైన ప్రవాస భారతీయులను కూడా అభినందిస్తున్నట్లు రాష్ట్రపతి వెల్లడించారు. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో కాపలా కాస్తూ తమ జీవితాలను సైతం త్యాగం చేసేందుకు వెనుకాడని జవాన్లకు అభినందనలు తెలుపుతున్నట్లు రాష్ట్రపతి పేర్కొన్నారు. योगदान हेतु भारत को अत्यंत महत्वपूर्ण भूमिका प्रदान करती है। इस प्रकार G20 की अध्यक्षता लोकतंत्र और मल्टीलेटरलिज्म को बढ़ावा देने का अच्छा अवसर भी है और साथ ही एक बेहतर विश्व और बेहतर भविष्य को स्वरूप देने के लिए उचित मंच भी है। मुझे विश्वास है कि भारत के नेतृत्व में G20 अधिक न्यायपरक और स्थिरतापूर्ण विश्व व्यवस्था के निर्माण के अपने प्रयासों को और आगे बढ़ाने में सफल होगा। G20 के सदस्य देशों के कुल मिलाकर विश्व की आबादी में लगभग 2/3 और ग्लोबल GDP में लगभग 85% हिस्सा है। इसलिए ये वैश्विक चुनौतियों पर चर्चा करने और उनके समाधान के लिए एक आदर्श मंच है। मेरे विचार से ग्लोबल वार्मिंग और जलवायु परिवर्तन ऐसे चुनौतियां हैं जिनका सामना शीघ्रता से करना है। वैश्विक तापमान बढ़ रहा है और मौसम में बदलाव के चरम रूप दिखाई पड़ रहा है।
हमारे सामने एक गंभीर दुविधा है। अधिक से अधिक लोगों को गरीबी से बाहर निकालने के लिए आर्थिक विकास जरूरी है, लेकिन इस विकास के लिए फॉसिल फ्यूल का प्रयोग भी करना पड़ता है। ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. సిగ్గెందుకు పడుతున్నావు? గజ్జి, తామర, దురద అందరికీ వస్తాయి. జాలిం లోషన్ నాకు నానమిచ్చింది. చర్మ వ్యాధులకు అద్భుత పరిష్కారం అంది. జాలిం లోషన్ పురాతన యోధుడు, పురాతనమైంది, మెరుగైంది. జాలిం లోషన్ ఫాస్టెస్ట్, ట్రస్టెడ్, టెస్టెడ్ తరతరాలుగా. జాలిం లోషన్. మీ బ్యాంకు చెల్లింపులు అన్ని ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, భీమ్ యాప్ ద్వారా చెల్లించండి. అంతేకాదు మీ లావాదేవీలను మీ సురక్షిత కంప్యూటర్ నుండి గానీ, మొబైల్ నుండి గానీ మాత్రమే చేయండి. ఎల్లప్పుడూ డిజిటల్ సురక్షిత లావాదేవీలను చేయండి. అజ్ఞాత వ్యక్తుల నుండి మీ మొబైల్లో వచ్చే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఎటువంటి సూచనలకు మీరు స్పందించకండి. జారీ చేయవారు నాబార్డు ప్రాంతీయ కార్యాలయం, ఆంధ్రప్రదేశ్. తిరిగి వార్తలకు స్వాగతం. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, గిరిజన కళాకారులను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈసారి బాలల రూపంలో తన నివాసానికి వచ్చారని ప్రధాని పేర్కొన్నారు. అందరికీ సెల్యూట్ చేస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. జై హింద్ మంత్రం అందరిలోనూ ప్రేరణనిస్తుందని, అనేక సందర్భాల్లో యువతతో తను సమావేశమయ్యానని అన్నారు. కర్ణాటకలో జరిగిన యువ జనోత్సవాల్లో అనేక మంది యువతను కలిశానని అన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్లో జరిగిన క్రీడల కుంభమేళాలో యువ క్రీడాకారులతో మాట్లాడినట్లు చెప్పారు. పరీక్షా పే చర్చ కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నట్లు చెప్పారు. దేశంలో యువతకు కొత్త అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. जय हिंद का मंत्र हर बार हमें प्रेरणा देता है। साथियों, बीते कुछ हफ्तों में युवा साथियों से मुझे बार बार मिलने का अवसर मिला। महीना भर पहले हमने वीर बाल दिवस मनाया। हमें वीर साहबजादों के शौर्य और बलिदान को नमन करने का अवसर मिला। उसके बाद कर्नाटका में नेशनल यूथ फेस्टिवल में शामिल हुआ। उसके 2 दिन बाद देश के युवा अग्निवीरों से बातचीत हुई। फिर यूपी में खेल महाकुंभ के एक कार्यक्रम में युवा खिलाड़ियों से संवाद हुआ। और इसके बाद मुझे आज संसद में और फिर प्रधानमंत्री निवास पर नो योर लीडर कार्यक्रम में शामिल देश भर के विद्यार्थियों से मिलने का अवसर मिला। कल ही राष्ट्रीय बाल पुरस्कार जीतने वाले देश के होनहार बच्चों से मुलाकात हुई। आज आप सबसे इस विशेष कार्यक्रम में मुलाकात हो रही है। कुछ ही दिन बाद मैं परीक्षा पे चर्चा, इसके माध्यम से देश भर के लाखों युवाओं, विद्यार्थियों के साथ संवाद करने वाला हूं। हर वर्ष की भांति इस बार भी एनसीसी के कार्यक्रम का हिस्सा बनने का अवसर मुझे मिलने वाला है। साथियों, ये युवा संवाद 2 कारणों से मेरे लिए विशेष महत्व का होता है। एक तो इसलिए क्योंकि युवाओं में ऊर्जा होती है, ताजगी होती है, जोश होता है, जुनून होता है, नयापन होता है। आपके माध्यम से सारी सकारात्मकता मुझे निरंतर प्रेरित करती रहती है, दिन रात मेहनत करने के लिए प्रोत्साहित करती है। दूसरा, आप सभी आजादी के इस अमृत काल में देश की आकांक्षा, देश के सपनों का प्रतिनिधित्व करते हैं। భారత 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గౌరవ అతిథిగా పాల్గొనేందుకు వచ్చిన ఈజిప్ట్ అధ్యక్షులు అబ్దెల్ ఫతేహ్ ఎల్సిసి ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఇరువురు నేతలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. సైబర్ సెక్యూరిటీ, కల్చర్, సమాచార సాంకేతికత, యువజన వ్యవహారాలు, బ్రాడ్కాస్టింగ్ రంగాల్లో ఇరు దేశాల మధ్య అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా ఇరువురు నేతలు సంయుక్త మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి తీవ్ర ముప్పుగా ఉన్న ఉగ్రవాదం పట్ల భారత్, ఈజిప్ట్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయన్నారు. రక్షణ రంగంలో ఇరు దేశాలకు అనేక అవకాశాలు ఉన్నాయని మోదీ పేర్కొన్నారు. భారత్, ఈజిప్ట్ల వ్యూహాత్మక భాగస్వామ్యం రాజకీయ, రక్షణ రంగ అభివృద్ధికి నాంది పలుకుతుందన్నారు. రక్షణ రంగ పరిశ్రమల మధ్య సహకారాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని, ఉగ్రవాద నిరోధక సమాచారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లు మోదీ తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $12 బిలియన్ తీసుకువెళ్తామని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.
क्रॉस बॉर्डर टेररिज्म को समाप्त करने के लिए ठोस कार्रवाई आवश्यक है और इसके लिए हम साथ मिलकर अंतर्राष्ट्रीय समुदाय को सचेत करने का प्रयत्न करते रहे। अरब सागर के एक छोर पर भारत है तो दूसरी ओर इजिप्ट है। दोनों देशों के बीच सामरिक समन्वय पूरे क्षेत्र में शांति और समृद्धि के लिए मददगार होगा। इसलिए आज की बैठक में राष्ट्रपति सीसी और मैंने हमारी द्विपक्षीय भागीदारी को स्ट्रेटेजिक पार्टनरशिप के स्तर पर ले जाने का निर्णय लिया है। సంయుక్త మీడియా సమావేశంలో ఈజిప్ట్ అధ్యక్షులు అబ్దెల్ ఫతేహ్ ఎల్సీసీ మాట్లాడుతూ ఈజిప్ట్లో పెట్టుబడులకు అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. భారతీయ కంపెనీల పెట్టుబడులను ఈజిప్ట్లో పెంచే అంశంపై ప్రధాని మోదీతో చర్చలు జరిపినట్లు చెప్పారు. వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ఇరు దేశాలు చర్చించాయన్నారు. विभिन्न क्षेत्रों में मौजूदा सहयोग को बढ़ावा देने और नए क्षेत्रों में साझेदारी को बढ़ाने पर हम सहमत हुए हैं, जिसमें विशेष रूप से ग्रीन हाइड्रोजन के उत्पादन के क्षेत्र में सहयोग शामिल है। हम मुख्य रूप से निवेश, उच्च शिक्षा, रसायन और दवा उद्योग, सूचना और संचार टेक्नोलॉजी और साइबर सुरक्षा में हमारे बीच सार्थक सहयोग को मजबूत कराने पर हम दोनों सहमत हुए। 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశారు. వేడుకల్లో ప్రదర్శించే శకటాలు, పోలీస్ బ్యాండ్, కవాతు, వచ్చే అతిథులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించిన మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాసాచారి అందించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంగరంగ వైభవంగా సిద్ధమవుతోంది. మనం ఇప్పుడు విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఉన్నాము. మనం చూడొచ్చు ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. మెయిన్గా ఇది రాష్ట్ర స్థాయి వేడుక కావడంతో ఇక్కడ ఈ రేపటి కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు చీఫ్ సెక్రటరీ, అలాగే చీఫ్ జస్టిస్, ఇతర విఐపీలు అందరూ వస్తున్నారు. వీళ్ళందరి కోసం ఏర్పాట్లు ఇక్కడ ముమ్మరంగా జరుగుతున్నాయి. మనం చూడొచ్చు మొత్తం స్టేడియం అంతా కూడా మువ్వన్నెల జెండాతో రెపరెపలాడుతూ ఉంది. అలాగే ఇక్కడ మీడియా కవరేజ్ కోసం, లైవ్ కవరేజ్ కోసం దూరదర్శన్ సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. అన్ని చోట్ల అంటే సామాన్యులు కూడా ఇక్కడ విజిట్ చేయడానికి వీలుగా గ్యాలరీస్ అన్నింటిని ఏర్పాటు చేశారు. అలాగే కట్టుదిట్టమైన పోలీసు సిబ్బంది కూడా ఏర్పాటు చేశారు. మెయిన్గా ఇక్కడ వచ్చే ప్రతి వారిని కూడా చెక్ చేసి లోపల పంపించడం జరుగుతుంది. అలాగే వివిఐపీలు అందరూ కూడా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. మనం చూడవచ్చు ఇక్కడ సీఎం సంబంధించిన ఎన్క్లోజర్, అలాగే గవర్నర్ ఎన్క్లేవ్, వీళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా సీటింగ్ అరేంజ్మెంట్ కూడా పూర్తయింది. ఎవరెవరు ఏ ద్వారం నుంచి రావాలి ఇవన్నీ కూడా ఆల్రెడీ డిసైడ్ అయి ఉంది. ఇప్పుడు ఇక్కడ రక్షణకు సంబంధించిన పోలీసు ఏర్పాట్లకు సంబంధించి విశాల్ గున్నీ గారు మనతో ఉన్నారు, డీసీపీ గారు. సార్ మీరు చెప్పండి, ఇటువంటి ఏ ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ మెయిన్గా ఈ స్టేడియంలో? ఓవరాల్గా లాస్ట్ 4 days నుంచి చాలా మా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. స్టేడియమే కాకుండా మొత్తం టౌన్లో, మొత్తం సిటీలోనే మనం ఓవరాల్ నిఘా పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ సరిసుమారుగా 800 మందితో మనం ఈ బందోబస్తుని అరేంజ్ చేశాము. సిటీలో ఇంపార్టెంట్ ప్లేసెస్లో గస్తీ పెడుతూ అక్కడ వెహికల్ చెక్కింగ్స్ కానీ, కట్ ఆఫ్ పాయింట్స్ కానీ పెట్టుకోవడం జరిగింది. ఓవరాల్ స్టేడియంలో మోర్ దెన్ 108 సీసీటీవీ కెమెరాస్ చేయడం జరిగింది. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో మా పోలీస్ సిబ్బందిలు తిరుగుతున్నారు. ఓవరాల్ సీసీటీవీ నిఘాలో ఉన్నాయి. మా వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉన్నారు. స్టేడియంలో కట్ ఆఫ్ పాయింట్స్ కానీ, సిటీలో కట్ ఆఫ్ పాయింట్స్ చెక్కింగ్స్, వెహికల్ చెక్కింగ్స్, లాట్ చెక్కింగ్స్, సంఖ్యాత్మకంగా తిరుగుతున్నటువంటి వాళ్ళ మీద ఎలిమెంట్స్ మీద మనం దృష్టి సాధించడం జరిగింది. ఇవన్నీ అన్ని రకాల మనం డీటెయిల్డ్ బందోబస్త్ అండ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. అలాగే విఐపీలే కాకుండా సామాన్య ప్రజలకు కూడా అవకాశం ఇస్తున్నారు కదా ఈ గణతంత్ర వేడుకలు చూడడానికి? ప్రజలకి మనము పర్మిషన్ ఇవ్వలేదు, కానీ చిన్నారులు, చిన్నపిల్లోళ్ళు, స్కూల్ పిల్లోళ్ళకి ఈసారి కలెక్టర్ గారు అదేవిధంగా మన కమిషనర్ గారు డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 4000 మంది చిన్న పిల్లోళ్ళు, స్టూడెంట్స్ వస్తున్నారు. సో వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ స్టేడియంలో ఇట్లాంటి మంచి కవాయిత్ కానీ, ఆఫీసర్స్ కానీ ఈ యొక్క మంచి పరేడ్ చూడడానికి మనం అవకాశం ఇస్తున్నాం.
ఓకే, ఇది పరిస్థితి. మెయిన్గా ఈ రెజిమెంట్కి సంబంధించి సికింద్రాబాద్ ఆర్మీ కంటోన్మెంట్కి సంబంధించిన ఒక రెజిమెంట్ వస్తుంది. ఆ రెజిమెంట్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ బెటాలియన్, అలాగే ఎన్సీసీ మిగతా క్యాడెట్స్ అందరూ కూడా ఈ పరేడ్లో పాల్గొంటున్నారు. పరేడ్ మొత్తం కూడా సజావుగా సాగే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ సత్యాకర్తో శ్రీనివాసాచారి, దూరదర్శన్, విజయవాడ. దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియపై అవగాహన పెంచుకోవాల్సిన బాధ్యత యువ ఓటర్లపై ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 13వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో భారత ఎన్నికల సంఘం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ దేశంలో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగిందని, ఇది భారత ప్రజాస్వామ్యానికి గొప్ప విజయమన్నారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో మహిళల భాగస్వామ్యం పెరిగేలా ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి తొలిసారి ఓటు వేయబోతున్న 5 యువతకు ఓటర్ కార్డులను అందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, ప్రధాన ఎన్నికల కమిషన్ రాజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ग्राम पंचायत से लेकर संसद तक हमारी बहनें और बेटियां सक्रिय योगदान दे रही हैं। उनकी सक्रियता और संख्या में और अधिक वृद्धि होनी चाहिए. విద్యార్థులకు పరీక్షల సమయంలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమం ఈ నెల 27వ తేదీ శుక్రవారం జరగనుంది. దేశవ్యాప్తంగా పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రధాని ముచ్చటించనున్నారు. ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా 38 లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 102 మంది విద్యార్థులను ఆహ్వానించినట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అడిగే సందేహాలను ప్రధాని నివృత్తం చేస్తారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. సిగ్గెందుకు పడుతున్నావు? గజ్జి, తామర, దురద అందరికీ వస్తాయి. జాలిం లోషన్ నాకు నానమిచ్చింది. చర్మ వ్యాధులకు అద్భుత పరిష్కారం అంది. జాలిం లోషన్ పురాతన యోధుడు, పురాతనమైంది, మెరుగైంది. జాలిం లోషన్ ఫాస్టెస్ట్, ట్రస్టెడ్, టెస్టెడ్ తరతరాలుగా. జాలిం లోషన్. ఆలోచించండి, నిజ జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తే ఎన్ని కష్టాలు వస్తాయో. కానీ మంచిదైంది బ్యాంకింగ్ కి రావు. మీ వయసు 70 ఏళ్లు మించినా లేదా మీరు వికలాంగులైనా బ్యాంక్ మీకు కొన్ని అవసరమైన బ్యాంకింగ్ సౌకర్యాలు ఇంటికే అందించగలదు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్యశాఖల పురోగతిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వైద్యారోగ్య శాఖలో మండలానికి 2 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రతి సచివాలయానికి 1 విలేజ్ క్లినిక్ తరహా విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. పశుసంవర్ధక శాఖలో కూడా ఈ తరహాలోనే పటిష్టమైన అంచనా విధానాన్ని తీసుకురావాలన్నారు. పశువులకు వ్యాక్సినేషన్ పై దృష్టి పెట్టాలన్నారు. లక్ష్యాలను నిర్దేశించుకుని ఆ మేరకు వ్యాక్సిన్లు వేయాలన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో ఉన్న పశుసంవర్ధక విభాగాన్ని బలోపేతం చేయాలన్నారు. పశు పోషణ చేస్తున్న వారందరికీ కాల్ సెంటర్ నెంబర్ అందుబాటులో ఉండాలన్నారు. ప్రతి పశువుకు హెల్త్ కార్డు అందించే యోచన చేయాలన్నారు. దీనివల్ల పశువులకు అందుతున్న వైద్య సేవలపై పర్యవేక్షణ సులభతరం అవుతుందని తెలిపారు. ఆ శాఖలో అమలు చేస్తున్న పథకాలు అర్హులందరికీ అందాలన్నారు. పాలల్లో రసాయన మూలకాలు ఉన్న ఉదంతాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో రసాయనాలకు తావులేని పశు పోషణ విధానంపై అవగాహన పెరగాలన్నారు. జగనన్న పాల వెల్లువ, ఫిషింగ్ హార్బర్ నిర్మాణంపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. మూగజీవాలకు మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య మొబైల్ అంబులేటరీ క్లినిక్ సేవలను మరింత విస్తరించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇప్పటికే నియోజకవర్గానికి 1 చొప్పున 129 కోట్ల రూపాయలతో 175 వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రభుత్వం వీటికి అదనంగా 111 కోట్లతో రూపొందించిన మరో 165 వాహనాలను ఈ రోజు నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు జెండా ఊపి వీటిని ప్రారంభించారు. ఈ అంబులెన్స్ కోసం జాతీయ స్థాయిలో 1962 కాల్ సెంటర్లతో
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమీకృత కాల్ సెంటర్ 1552551ని అనుసంధానించారు. ఈ నెంబర్ ద్వారా అంబులెన్సులను ఉపయోగించుకోవచ్చు. ఈ అంబులెన్స్లో పశు వైద్యులు, వెటర్నరీ డిప్లొమా సహాయకుడు, డ్రైవర్ కమ్ అటెండర్లను అందుబాటులో ఉంచారు. ప్రతి అంబులెన్స్లో 35,000 రూపాయల విలువైన 81 రకాల మందులు అందుబాటులో ఉంచారు. 54 రకాల అత్యాధునిక పరికరాలతో పాటు 1000 కిలోల బరువు ఎత్తగలిగే హైడ్రాలిక్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు. డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవా వాహనం ఎక్కిన ముఖ్యమంత్రి వాహన పనితీరు, సేవలను స్వయంగా పరిశీలించారు. ఏప్రిల్ 14న జరిగే అంబేద్కర్ జయంతి రోజున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి అన్ని ఏర్పాట్లు వేగవంతం చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ చైర్మన్ మేరుగ నాగార్జున అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన పనుల్లో ఎక్కడ అలసత్వం జరగకుండా పటిష్టంగా పర్యవేక్షించాలని కోరారు. సచివాలయంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులపై మంత్రి మేరుగ నాగార్జున, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సమీక్షించగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖల మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ సమావేశంలో వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ 268 కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విగ్రహ నిర్మాణానికి సంబంధించిన వివిధ పనులను నిర్ణీత సమయంలోపుగానే పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో ఎక్కడా ఆలస్యం చేయకుండా చూసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్పై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టం శ్రమకు తగ్గ ఫలితం ఉండాలన్నారు. జనాభాకు తగ్గట్టుగా బడ్జెట్ కేటాయింపులు జరగాలని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ సంపూర్ణంగా అమలు జరగాలని, సప్లాన్ నిధులు దారి మళ్లించకుండా చూడాలని స్పష్టం చేశారు. మన హక్కులను కాలరాస్తే ఎవరినైనా ఎదుర్కోవాల్సిందేనని, సామాజిక పునర్నిర్మాణం చేయాలన్నదే తన తపనని వెల్లడించారు. చైతన్యం గానీ అది వేరే స్థాయిలో ఉంటుంది. అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఎన్ని గొప్ప చట్టాలైనా తీసుకురావచ్చు, ఎన్ని గొప్ప సంస్కరణలైనా పట్టుకురావచ్చు, పేపర్ మీద పెట్టచ్చు, కానీ ఆచరణ చేసే మనకి, దాన్ని ఆచరణలో పెట్టే మనిషికి హృదయం లేనప్పుడు ఎన్ని గొప్ప చట్టాలు చేసినా కానీ అది ముందుగా సమాధానం చెప్పుకునే పరిస్థితి. యువగళం పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బయలుదేరారు. హైదరాబాద్లో ఇంటి వద్ద లోకేష్ తొలుత తన తల్లిదండ్రుల దీవెనలు తీసుకుని బంధుమిత్రుల ఆత్మీయ అభినందనల మధ్య బయలుదేరారు. ఈ నెల 27న కుప్పం నుంచి లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం కానుంది. 400 రోజుల పాటు 4000 కిలోమీటర్ల మేర సుదీర్ఘ పాదయాత్రలో నారా లోకేష్ పాల్గొనున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయమే ప్రతికూలంగా ట్రేడింగ్ను ప్రారంభించిన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. సమయం గడిచిన కొద్దీ అమ్మకాల ఒత్తిడితో సూచీలు భారీ పతనాన్ని చవిచూచాయి. ఓ దశలో సెన్సెక్స్ 850 పాయింట్లకు పైగా తగ్గి మదుపర్లను తీవ్ర నష్టాల్లోకి నెట్టింది. ఉదయం సెన్సెక్స్ 60,834 వద్ద నష్టాలతో ప్రారంభమై చివరకు 773 పాయింట్ల భారీ నష్టంతో 60,205 దగ్గర స్థిరపడింది. 18,093 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించిన నిఫ్టీ చివరకు 226 పాయింట్ల నష్టంతో 17,891 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81 రూపాయల 58 పైసల వద్ద నిలిచింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.